నాకు కనీసం ఒక 7 నిమిషాలు టైం ఇవ్వండి, రీక్యాప్ చేసుకుందాం. ఓకేనా? చేసుకుందామా వద్దా? రీక్యాప్ చేసుకుందాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొందరు ఎత్తడంలే. రీక్యాప్ అంటే మళ్ళీ ఏం మాట్లాడుకున్నాం అనేది 7 నిమిషాల్లో చెప్పేస్తాను తొందరగా. అవునా? ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏమంటే వాట్ ఐ అబ్జర్వ్డ్, ఫ్రాంక్గా చెప్తున్నాను. అంటే ప్రస్తుతి అంటే వాళ్ళని గొప్పగా పొగడడం కాదు, కానీ రైల్వే కోడూరు బార్లో పనిచేస్తాండే అడ్వకేట్లకి ఒక మంచి యోగ్యమైన విలువ ఉంది. ఆ విలువని నేను గుర్తించినాను. ఏమంటే దే నో దట్ ఈ చట్టాలు ఎందుకు పుట్టినాయి సార్ వాళ్ళు బాగా చెప్పారు. ఐ లైక్ ఇట్ సార్. శంకరయ్య చెప్పారు, మీరు చెప్పారు. ఎందుకు పుట్టాయి చట్టాలు ఎందుకు పుట్టాయి? మనిషి సంఘజీవి, సంఘంలోనే జీవిస్తాడు, వేరువేరుగా బతకడు కదా. సంఘంగా సమూహంగా బతికేటప్పుడు బలవంతుడు బలహీనుణ్ణి దెబ్బతీయకోకుండా, బలహీనుడు బలవంతుడి నుంచి రక్షణ పొందేకి మార్గం సుమగం అయ్యేకి, అంటే ఆడోళ్ళకి మగోళ్ళ నుంచి రక్షణ, పిల్లలకి పెద్దల నుంచి రక్షణ, వృద్ధులకి అడల్ట్ నుంచి రక్షణ, ఈ రక్షణల కోసమే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక సంఘము పూర్తి శాంతి భద్రతలతో జీవించడాని కోసము రూపొందించబడినటివే చట్టాలు. ముందు చట్టాలు ఎవరు చేసేవాళ్ళు? అనాది కాలంలో అప్పుడు కుల, గోత్ర ఇట్లాంటివన్నీ ఉన్నాయి, చేసేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఏమైందంటే రాజులు వచ్చారు, రాజులు చట్టాలు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. ప్రభుత్వం అంటే ఎవరు? లెజిస్లేచర్. మనం పరిపాలించుకోవడానికి ఇచ్చుకోండి ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టాలు చేస్తున్నారు. దానిని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ బాడీ చేస్తుంది. దాన్ని రక్షణ ఎవరు చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, వాచ్ డాగ్స్ ఎవరు అంటే కోర్టుకి ఎవరు ఛాంపియన్స్, చట్టాలు న్యాయాల కోసం పోరాడుతుండే వాళ్ళు ఎవరంటే లాయర్లు. ఈ చట్టాల గురించి అవగాహన కల్పించే సమయంలోనే మా వాళ్ళంతా చెప్పారు, మనోళ్ళంతా లాయర్లంతా, చట్టం ముందర అందరూ సమానులే. నిజంగా అందరూ సమానంగా ఉన్నారా లేదా? లేరంటారా? ఎందుకు లేరు? ఈ అసమానతను తగ్గించేదానికోసమే అందరికీ సమానమైన న్యాయం పొందాలంటే అందరికీ న్యాయం కావాలా కాబట్టి నాల్సా వాళ్ళు తెచ్చిండే స్కీము లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కింద అందరికీ యోగ్యమైన న్యాయ సహాయం అందించడం, న్యాయ సలహాలు ఇవ్వడం. దీన్ని సెక్షన్ 12 లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ కింద సార్ చెప్పారు. కేటగిరీస్ అన్నీ ఏమంటే మైనరు పిల్లలకి, అందరికీ, ఆడోళ్ళకి, వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, క్యాస్ట్, కులము, రిలీజియన్ వాళ్ళకందరికీ వచ్చేస్తుంది. ఎస్సీలు, ఎస్టీలు, ఆడ కానీ మగ కానీ వాళ్ళకందరికీ ఇస్తారు. డిజబుల్డ్ పర్సన్, వికలాంగులకి అందరికీ ఇస్తారు. దీంట్లో సీనియర్ సిటిజన్స్ లేరండి. వయోవృద్ధులకు వస్తుందని చెప్పి మేడం చెప్పారు, వయోవృద్ధులకి రాదు. తర్వాత ఎవరికి వస్తుందంటే డిజాస్టర్స్, అంటే మనకు భూకంపాలు, వరదలు, వాటికి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత పర్సన్స్ ఇన్ కస్టడీ, ఎక్కడన్నా కస్టడీలో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అక్యూజ్డ్, రిమాండ్ అక్యూజ్డ్ కానీ, కన్విక్ట్ అక్యూజ్డ్ కానీ, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లో ఉండే విక్టిమ్ కానివ్వండి, విక్టిమ్ కూడా కస్టడీలో ఉన్నట్లే కదా. పోక్సో యాక్ట్లో ఉండే విక్టిమ్ కానివ్వండి, వీళ్ళందరికీ న్యాయ సహాయం ఉచితం. ఈ ఉచితాలను దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి యూనివర్సల్ వచ్చి 3 లక్షల లోపల దిగువ ఇన్కమ్ ఉంటే వాళ్ళకందరికీ న్యాయ సహాయం దొరుకుతుంది. ఇది లీగల్ ఎయిడ్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీస్. ఇవి ప్రిడామినెంట్గా దీన్ని డీల్ చేస్తాయి. ఇందులో భాగంగా ఏమంటారంటే ఎవరికైతే లాయర్ లేరో, లాయర్ని పెట్టుకోలేని స్తోమత లేదో, ఈ కేటగిరీస్ కిందకి వస్తారో వాళ్ళకి స్టేట్ ప్రభుత్వం డబ్బులు చెల్లించి వాళ్ళకి లాయర్గా పెట్టడం జరుగుతుంది. ఆ విధానంలో భాగమే ఎల్ఏడిసిఎస్ అనేది కొత్త సిస్టమ్ని తెచ్చారు. మామూలుగా ప్రాసిక్యూషన్ ఏపీపీస్ ఉంటారు, డిఫెన్స్ వైపు ఎల్ఏడిసిఎస్ అనే సిస్టమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వచ్చింది. తొందరలో సెప్టెంబర్ 2026లో మళ్ళీ దీనిపైన పునఃసమీక్ష జరుగుతుంది సార్. నల్సా మేబీ వస్తే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కూడా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనేది రావచ్చు. పిల్లలు ఉంటే బాగా చదువుకోమని చెప్పండి, ఎగ్జామ్లు ఉంటాయి.
ఎల్ఏడిసిఎస్ గురించి ఇది. తర్వాత ఇమ్మోరల్ ట్రాఫికింగ్ గురించి సార్ చెప్తూ, అసలు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనేది మనుషుల్లో జరుగుతుండే రవాణా గురించే మాట్లాడతాం మనం. పశువుల్లో జరిగే రవాణా గురించి మనకు అనవసరం. అవునా? మనుషులను ఎందుకు రవాణా చేస్తారు అంటే మనం కేటగిరీస్ చెప్పుకున్నాం. నెంబర్ 1 వ్యభిచారం కోసం, నెంబర్ 2 ఎక్స్‌ప్లాయిటేషన్, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం వ్యభిచారం, నెంబర్ 2 ఆర్గాన్స్ కోసం, నెంబర్ 3 బిచ్చం కూడా ఒక మాఫియా అయిపోయింది దీనికోసం. తర్వాత నెంబర్ 4 వెట్టి చాకరీ. ఈ పర్పస్ కోసం చేస్తారు హ్యూమన్ ట్రాఫికింగ్. అసలు ప్రాస్టిట్యూట్ అంటే ఎవరు? వేశ్య అంటే ఎవరు? వేశ్య అంటే ఎవరు? ఎవరైతే తన శరీరాన్ని డబ్బు కోసమో లేకపోతే ఒక అవసరం కోసం అమ్ముకుంటుందో వాళ్ళని వేశ్య అంటాం. వేశ్య ఎప్పుడు వేశ్యలు ఆడోళ్ళే కావాలనా? మగోళ్ళు కాకూడదా? కానీ మగోళ్ళు దీని కిందికి రారు. ఓన్లీ ఆడోళ్ళ గురించే డెఫినేషన్లో ఉంది. ఓన్లీ ఫిమేల్ గురించి ఉంది కాబట్టి ఫిమేల్కే కన్స్ట్రైన్ అవుదాం. మనకు వేశ్యలు ఇప్పుడు రకరకాల విస్తృత రూపాల్లో ఉన్నారు. వేశ్య వృత్తిలో కూడా మనకు గేస్ ఉన్నాయి. LGBTQ అనే కేటగిరీలోనే చాలా రకాలు. లెస్బియన్స్ ఉన్నారు, G అంటే గేస్, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్స్, LGBTQ, క్యూర్ అంటే క్వైర్. ఇన్ని రకాల మనుషులు ఉన్నారు. మనం అనుకునేది ట్రాన్స్జెండర్స్ మాత్రమే అనుకుంటాం. కానీ మనుషుల్లోనే ఆడల్లో లెస్బినిజం ఉండే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళల్లో గేస్ ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. బికాస్ ఆఫ్ హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు అట్లా అవుతారు. వాళ్ళని మనం జాలితో చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఒక వేశ్యని మచ్చగా చూడాల్సిన పని లేదు. దీనికోసం ఒక చిన్న మాట చెప్తాను. అసమర్థుని జీవయాత్ర అని చెప్పి బుచ్చిబాబు గారు ఒక బుక్ రాశారు. సీతారామరావు అనే అతను హీరో. దాంట్లో ఒక జమీందారు కొడుకు. అతను దివాలా తీస్తాడు. శ్మశానానికి పోతూ ఉంటాడు. దారిలో ఒక వేశ్య యొక్క కట్టె కాలుతా ఉంటుంది. వాళ్ళ తండ్రికి ఏడుస్తూ ఉంటాడు. అతను అడుగుతాడు, ఆమె వేశ్య కదా, ఆమె చనిపోతే సొసైటీకి మంచిది కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఏం పోయిందని అని. దానికి ఆ తండ్రి ఇచ్చే జవాబు ఏమంటే, మీకేం బాబు, బతకలేని వాళ్ళకి బతకడమే నీతి, తను బతుకునింటే మాకందరికీ సాకుతాండా, మీకేం హ్యాపీగా బతుకుతారు అని. దీన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బతకలేని వాళ్ళకి బతకడమే నీతి, బతికే వాళ్ళు నీతి పాటించాలి. అవునా? మనమంతా నీతి పాటించే స్థాయిలో ఉన్నాం కాబట్టి నీతిని పాటించండి. తర్వాత ఇమ్మోరల్ ట్రాఫికింగ్ తర్వాత ఈ విషయం ఏమంటే, మీకు ఈ లీగల్ ఎయిడ్ PLV సిస్టమ్ గురించి కూడా చెప్తాం. పారాలీగల్ వాలంటీర్స్ అనేవాళ్ళు సంఘంలో ప్రతి చోట మనం లీగల్ ఎయిడ్ క్లినిక్స్లో పెట్టింటాము. వాళ్ళ దగ్గర పోయి మీ సమస్య చెప్పుకొని పేపర్ మీద రాపిచ్చి ఇస్తే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ దగ్గరికే డైరెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అవుతాయి. అదే పని ఏవి అవసరం లేదు. మీకు ఇబ్బంది కలిగింది, కాల్ 15100. 15100 ఎవరికి వెళ్తుంది అనుకుంటున్నారు? డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, నాల్సాకి వెళ్తుంది. మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే దాన్ని వాడండి, లేదా మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి రండి, లేదా DLSAకి రండి. ఇక్కడికి వస్తే మీకుండే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దిస్ ఈజ్ ది బ్రీఫ్ రీక్యాప్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఉన్నాయా? ఏం లేవా? అంటే పూర్తి అవగాహన వచ్చిందనుకోవాలా, అసలు అవగాహనే లేదనుకోవాలా? వదిలితే పరిగెడతారా? అయినా తల్లి, ఇది ఒక్కరి ప్రయోజనం కోసం కాదు, ప్రజలందరి ప్రయోజనం కోసం మేము ఇంత దూరం వచ్చాం. గవర్నమెంట్ వెహికల్లో గవర్నమెంట్ ఫ్యూల్ పెట్టుకొని గవర్నమెంట్ వర్క్ చేసే అందరినీ పిలుచుకొని మీ దగ్గరికి రావడం ఎందుకంటే మా బాధ్యత ఏమంటే ప్రజల్లో ఈ అవగాహనని మీరు తీసుకెళ్తారని భావిస్తున్నాము, ఈ అవగాహన మీరు కల్పిస్తారని కూడా భావిస్తున్నాము. ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు, ఆ తర్వాత ఈ విధంగా మేము ఒక సమావేశాన్ని నిర్వహించి అవుట్ రీచ్ అయ్యేకి మీకు అందరికీ చేరేందుకు సహకారం చేసిన, ఆ తర్వాత డైరెక్షన్స్ ఇచ్చిన హానరబుల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, అట్లే మా హానరబుల్ చైర్పర్సన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ C. యామిని మేడం గారికి, ఇక్కడ ఇటువంటి మంచి ఏర్పాట్లు చేసిండే మీ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తేజసాయి గారికి, అదేవిధంగా బార్ ప్రెసిడెంట్ వెంకటరామరాజు గారికి, ఇక్కడ ఉండే మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారికి, CDPO గారికి, MPDO గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి, బార్ మెంబర్స్కి, LADCS కౌన్సిల్కి, స్టాఫ్కి, కోర్టు స్టాఫ్కి, MLSC స్టాఫ్కి, MRO స్టాఫ్కి, డ్వాక్రా మహిళలకి, ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, తర్వాత మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్వేశ్వరుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ.